మీరు ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నారు, స్క్రోల్ చేస్తున్నారు, లైక్స్ కొడుతున్నారు, వేరే వేరే యాప్స్ యూజ్ చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ యాప్స్ యూజ్ చేస్తున్నారు. మీరు అయినా సరే మీరు అవన్నీ మీ కంట్రోల్లో ఉన్నాయని చెప్పి మీరు అనుకుంటున్నారా? సో బట్ వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ, మీరు ఏదైతే చూస్తున్న ఇంటర్నెట్ అది జస్ట్ 4% మాత్రమే అంటే మీరు నమ్ముతారా? జస్ట్ 4%. ఈ 96% ఏదైతే ఇంటర్నెట్ ఉందో కంప్లీట్లీ హిడెన్, encrypted, unreachable by Google or Chrome or whatever search engines which are in surface web. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ ఈ వీడియోలో అయితే మీకైతే నేను డార్క్ వెబ్ గురించి అయితే మాట్లాడతాను. సో దీంట్లో గురించి అయితే డార్క్ వెబ్ అంటే ఏంటి, అండ్ దీని వల్ల జరిగిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, సో దాని గురించి అయితే నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డార్క్ వెబ్ అంటే ఏంటి? సో గైస్, సింపుల్గా చెప్పాలంటే మీకు డార్క్ వెబ్ అనేది ఏంటంటే ఉంటుందో, మనకు చూస్తున్న ఇంటర్నెట్ అనేది ఒక 3 లేయర్స్గా డివైడ్ అవుతాయి గైస్. ఫస్ట్ వచ్చేసి సర్ఫేస్ వెబ్, సెకండ్ డీప్ వెబ్, అండ్ థర్డ్ వన్ డార్క్ వెబ్. సో ఈ 3 ఏవైతే లేయర్స్ ఉన్నాయో ఈ లేయర్ వైజ్గా అయితే మీకు ఇంటర్నెట్ అనేది డివైడ్ అయిపోయి ఉంటుంది. మనం ఏదైతే కంప్లీట్గా యూజ్ చేస్తున్న థింగ్స్ ఏవైతే ఉన్నాయో, గూగుల్ కానీ, క్రోమ్ కానీ, ఇలాంటి సెర్చ్ ఇంజన్స్ ఏవైనా బింగ్ కానీ, యాహూ కానీ ఉన్నాయి కూడా. సో ఏ కైండ్ ఆఫ్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేస్తున్నా సరే, ఏమైనా వెబ్సైట్స్ మనం వెళ్తున్నా సరే, కంప్లీట్ ఇవన్నీ సర్ఫేస్ వెబ్ కిందకే వస్తాయి గైస్. ఇది వాజ్ టాప్ మోస్ట్ లేయర్ అనమాట. ఇది కంప్లీట్లీ యాక్సెసిబుల్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద యూనివర్స్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్. ఇంకా మీకు ఏంటంటే డీప్ వెబ్ ఉంటుంది. సో డీప్ వెబ్ అని వచ్చేసి మాత్రం అది ఇంకొక వేరే కైండ్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ దానికి చిన్నగా చెప్పాలంటే డీప్ వెబ్ అనేది ఏదైతే ఉంటుందో, ఏదైతే ఈ డీప్ వెబ్ అనే సర్ఫేస్ ఈ లేయర్లో మీకు అయితే ఏంటంటే మీకు పాస్వర్డ్స్ కానీ, మీ పాస్వర్డ్స్ లేకపోతే మీరు ఏవైతే హైడ్ చేసిన డేటా కానీ, మీరు ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోర్డ్ డేటా, హిడెన్ డేటా ఏదైతే ఉందో ఈ డీప్ వెబ్లో అయితే స్టోర్ అవుతుంది. మీరు ఎక్కడి నుంచి అయినా సరే మీ ఇంటర్నెట్లో అప్లోడ్ చేసినా సరే, దేంట్లో అప్లోడ్ చేసినా సరే, మీ పాస్వర్డ్స్ ఏవైతే ఉంటాయి, లైక్ సింపుల్ చెప్పాలంటే మీ జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్స్ కానీ, లైక్ వాట్ ఎవర్ ఎనీ కైండ్ ఆఫ్ మీ అకౌంట్స్ పాస్వర్డ్స్ ఏవైతే ఇందులోనే ఉంటాయి. సో ఈ డీప్ వెబ్ అనే ఇంటర్నెట్లోనే ఇవన్నీ స్టోర్ అయి ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి కంప్లీట్ డార్క్ వెబ్. సో గైస్, డార్క్ వెబ్ అనేది ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా మీకు ఏదైతే ఉంటుందో అనోనిమస్. మీరు ఎవరు ఏం చేస్తున్నారని, ఎవరు దీనికి ఎంటర్ అవుతున్నారు, ఎవరు దీనిలోంచి మీతో కాంటాక్ట్ అవుతున్నారు అనేది కంప్లీట్గా ఎవరికి తెలియదు. అండ్ డార్క్ వెబ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ డీపెస్ట్ కార్నర్ సైడ్ ఆఫ్ ద ఇంటర్నెట్. సో ఇక్కడ మీకు ఏంటంటే చాలా లీగల్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ రెండింటికైతే యూజ్ చేస్తారు. మోస్ట్లీ మీకు ఏదైతే మీరు లీగల్ యాక్టివిటీస్ కింద కూడా యూజ్ చేస్తారు, ఐదర్ ట్రాకింగ్, క్రిమినల్స్ని ట్రాక్ చేయడానికి, లేకపోతే ఎవరినైనా పట్టుకోవడానికో, లీగల్ హ్యాకర్స్, లేకపోతే ఇవి అందరూ కూడా ఈ డార్క్ వెబ్ని యూజ్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దిస్, దీంట్లో జరిగే ఇంకా మోస్ట్ ఆఫ్ ది ఇల్లీగల్ యాక్టివిటీస్ అండ్ మోస్ట్ వియర్డెస్ట్ అండ్ మోస్ట్ టెరిఫిక్ యాక్టివిటీస్ కూడా ఇందులో ఉంటాయి. బ్లాక్ మార్కెట్ ఉంటుంది. బ్లాక్ మార్కెట్ కానీ అంటే మీకు ఇక్కడ గన్స్, డ్రగ్స్ అండ్ మీకు ఇక్కడ మర్డర్స్, ఈ 3 అయితే మీకైతే డార్క్ వెబ్లో అయితే మీరు చూస్తారు. అంటే థింగ్స్, గన్స్ సేల్స్ అవుతూ ఉంటాయి, ఇల్లీగల్ గన్స్. అండ్ మీకైతే డ్రగ్స్ అయితే సేల్స్ అవుతూ ఉంటుంది, అండ్ మర్డర్స్ కూడా అవుతుంటాయి. అంటే ఇక్కడ మీరు ఒక హిట్ మ్యాన్ అయితే మీరు హైర్ చేసుకోవచ్చు. హిట్ మ్యాన్ ఇన్ ద సెన్స్ ఒక క్రిమినల్ని మీరు హైర్ చేసుకొని తనతో మీరైతే మర్డర్స్ చేపించడం కానీ, సో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని డార్క్ వెబ్లో జరుగుతాయి. సో గైస్, ఇది ఎవరైనా పట్టుకోవచ్చు అంటే కంప్లీట్లీ ఎవరి తరం కూడా కాదు. డార్క్ వెబ్లో ఉన్న వాళ్ళని పట్టుకోవాలంటే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లెక్స్. మీకైతే ఎలా చెప్పాలంటే అది వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లెక్స్ వెబ్ అండ్ కాంప్లెక్స్ ఇంటర్నెట్ సైడ్. అది దాని సైడ్ వెళ్ళాలంటే చాలా చాలా బిగ్గెస్ట్ హ్యాకర్స్కి సాధ్యం ఇది. కానీ దాన్ని యాక్సెస్ చేయాలనుకున్నాము, చాలామంది యాక్సెస్ చేసి దాన్ని యూజ్ చేస్తుంటారు ఎవ్వరికి తెలియకుండా. సో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్లో వాడడానికి, దీని కైండ్ ఆఫ్ థింగ్స్ కోసం అని. సో గైస్, ఇందులో ఉన్న మోస్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ మీకు వచ్చేసి అయితే సిల్క్ రోడ్ వెబ్సైట్. ఈ సిల్క్ రోడ్ వెబ్సైట్లో ఏవైతే మీకు అయితే గన్స్ కానీ, లేకపోతే చాలా ఇల్లీగల్ వెపన్స్ అన్ని ఇక్కడైతే మీకు అమ్ముతుంటారు. యాజ్ వెల్ డ్రగ్స్ కూడా అమ్ముతూ ఉంటారు. ఇంకా మీకు థింగ్స్ ఏంటంటే గైస్, కొన్ని లింక్స్, మీకు కొన్ని ఇందులో వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్లో రెడ్ రూమ్స్ అంటారు వాటిని. సో రెడ్ రూమ్ అనే వెబ్సైట్స్ ఉంటుంది. ఆ వెబ్సైట్స్లో లైక్ మనకి ఎలా అయితే యూట్యూబ్లో స్ట్రీమర్స్ అయితే స్ట్రీమ్ చేస్తుంటారో అందరూ కూడా స్ట్రీమ్ చేస్తుంటారు. కానీ 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 ఇక్కడ ఏమవుతుందంటే, మీకు ఇక్కడ ఒక పర్సన్ని అందులో కూర్చోబెట్టి, కిడ్నాప్ చేసిన పర్సన్ని అక్కడ కూర్చోబెట్టి
ఏ కైండ్ ఆఫ్ పార్ట్ని కట్ చేయాలి, ఏ కైండ్ ఆఫ్ పార్ట్లను మనం ఆ పర్సన్ నుంచి కట్ చేసి వేరు చేయాలి అని చెప్పి కింద క్వశ్చన్స్లో కింద వాళ్ళు కింద ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో ఆ డార్క్ వెబ్కి వచ్చిన వ్యూవర్స్ వాళ్ళందరూ జాయిన్ అయిన వాళ్ళు, ఆ స్ట్రీమ్లో జాయిన్ అయిన వాళ్ళు ఈ పార్ట్ కట్ చేయి, ఆ పార్ట్ కట్ చేయి అని చెప్పి వాళ్ళకి చెప్తూ ఉంటాడు అనమాట. ఆ వీడియోలో ఎవరైతే ఉంటారో పర్సన్కి, ఆ పర్సన్ ఎవరైతే కూర్చోబెట్టిన ఒక రియల్ పర్సన్ని లైవ్లో కోస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే గైస్, అక్కడ చాలామంది సైకోస్ అయితే ఎవరైతే ఉంటారో అందరూ డార్క్ వెబ్స్లో యూజ్ చేస్తుంటారు అనమాట. సో ఇలాంటి కైండ్ ఆఫ్ మోస్ట్ ఇల్లీగల్ యాక్టివిటీ అయితే మీకైతే డార్క్ వెబ్లో చూడాల్సి వస్తుంది గైస్. దీనికి మించిన వీడియోస్ అయితే మర్డర్ వీడియోస్ కానీ ఇంకా వన్ ఆఫ్ ద క్రీపియస్ట్ వీడియోస్, ఇంకా నిజంగా చెప్పాలంటే ఇంకా వన్ ఆఫ్ ద క్రీపియస్ట్ క్రియేచర్స్ గురించి కూడా ఇందులో ఉంటుంది. సో ఇట్స్ బియాండ్ సైన్స్ అండ్ బియాండ్ ఇంటర్నెట్ ఇది కంప్లీట్గా. దీనికి సో ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ గురించి వస్తే మాత్రం గైస్, నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కానీ నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వన్స్ అపాన్ అ టైం నేను నా ఓల్డ్ యూట్యూబ్ ఛానల్లో నేనైతే కంటెంట్ కోసం అయితే ఒకసారి డార్క్ వెబ్ని యాక్సెస్ చేద్దామని వెళ్ళాను. సో గైస్, దాన్ని యాక్సెస్ చేయాలంటే టార్ బ్రౌజర్ అయితే ఉంటుంది. ఈ టార్ బ్రౌజర్ అయితే మనం అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఈ టార్ బ్రౌజర్ అనేది ఒక లేయర్ బ్రౌజర్, ఆనియన్ టార్ బ్రౌజర్ అంటారు దీన్ని. మీకు టెక్నికల్గా చెప్పాలంటే మనమైతే సర్ఫేస్ ఇంజన్స్లో యూజ్ చేసే లైక్ సర్ఫేస్ వెబ్లో ఏదైతే యూజ్ చేసే సర్చ్ ఇంజన్స్ అయితే వాటిలో మనకి రావన్నమాట. సో త్రూ లింక్స్ అయితే మనమైతే డార్క్ వెబ్ని యాక్సెస్ చేయవచ్చు. సో ఆ టైంలో అయితే డార్క్ వెబ్ని అయితే యాక్సెస్ చేశాను అనమాట. కొన్ని లింక్స్ అయితే నేను ఫైండ్ అవుట్ చేసి కొన్ని లింక్స్ అయితే సైట్స్లోకి అయితే వెళ్ళాను. సో ఫస్ట్ వచ్చేసి సిల్క్ రోడ్. సో సిల్క్ రోడ్కి అయితే నేనైతే వెళ్ళాను గైస్. సో అక్కడ ఉన్న సైట్ని చూసి అయితే నేనైతే ఫస్ట్ షాక్ అయిపోయినా. సో ఎక్కడైతే అలా చూశానో అక్కడ మన కంప్లీట్ గన్స్ ఏవైతే అన్ని రకాల గన్స్ కానీ అన్నీ మీకు అయితే అక్కడ సేమ్ మనకి బయట వెబ్సైట్స్లో ఎలా అయితే మనం నార్మల్గా మనం బై చేయడానికి పర్చేస్ చేయడానికి ఎలా అయితే ఉంటుందో వెబ్సైట్స్ కంప్లీట్ అలానే ఉంటుంది. మీరు సింపుల్ అక్కడ ఎలా అయితే మీరు దాన్ని బై చేసుకోవచ్చు అనమాట, మీ ఐడెంటిటీ మీకు చెప్పకుండా. సో గైస్, ఇక్కడ ఏంటంటే ఇద్దరు పర్సన్స్ వాళ్ళ ఐడెంటిటీస్ వాళ్ళకి తెలియకుండానే ఇక్కడ సేల్ అయితే జరుగుతుంది గైస్. సింపుల్. సో అనానిమస్, ఇక్కడ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, మీకు ఎవ్వరికి ఏది అర్థం కాదు. సో ఎవ్వరికి ఏది కూడా ఐడెంటిటీ అనేది మీకు చూపించుకోరు, ఏం చేయరు ఇక్కడ. సో కంప్లీట్గా అయితే ఇక్కడ కంప్లీట్ డార్క్, కంప్లీట్ మార్కెట్ ఇది. సో ఇక్కడ మీకు ఏది కావాలన్నా సరే ఖచ్చితంగా ఇక్కడ ఇంకా క్రీపియస్ట్ థింగ్స్ ఇందులో జరుగుతూ ఉంటాయి. సో కొన్ని అయితే బయటకు వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి. సో కొన్ని క్రీపియస్ట్ వీడియోస్ అవన్నీ మనం యూట్యూబ్లో చూడొచ్చు. కాకపోతే కొన్ని ఉన్నాయి, కాకపోతే దాన్ని నేను యూట్యూబ్లో పెట్టలేము. సో పెడితే కనుక అది ప్రాబ్లం అవుతుంది. అంటే వాళ్ళు బిట్ కాయిన్స్లో పర్చేస్ చేస్తారు, వాళ్ళు నార్మల్గా మనీ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయరు. సో బిట్ కాయిన్స్ త్రూ వాళ్ళైతే పర్చేస్ చేస్తారనమాట. ఇక్కడ ఆ సిల్క్ రోడ్ వెబ్సైట్ అయితే నేను చూశాను. ఇంకొకటి వచ్చేసి రెడ్ రూమ్స్ అయితే నేనైతే వెళ్ళలేదు గైస్. సో కంప్లీట్, ఎందుకంటే నేను అది చాలా కాంప్లెక్స్, దాంట్లోకి వెళ్ళామంటే గైస్ ఎంతసేపు మనం డార్క్ వెబ్లో ఉంటే అంత రిస్క్ మనకు ఉంటుంది. సో నేను సిల్క్ రోడ్ వెబ్సైట్ చూసాను, ఇంకా దాని కైండ్ ఆఫ్ ఇలాంటి డార్క్ మార్కెట్ వెబ్సైట్స్లోకి నేను ఎంటర్ అయ్యి చూశాను. సో ఈ రెడ్ రూమ్స్ ఇంకా దానికి మించిన వెబ్సైట్స్ కూడా అందులో ఉన్నాయి. అండ్ ఇవన్నిటిలోకి యాక్సెస్ చేసి వెళ్ళామంటే ఖచ్చితంగా మనకే రిస్క్ వస్తుంది. సో అక్కడ చూసిన థింగ్స్ అయితే నేనైతే ఇంకొన్ని క్రీపియస్ట్ వీడియోస్ ఉంటాయి అనమాట. క్రీపియస్ట్ వీడియోస్ అన్నీ ఉన్న ఒక లింక్ ఉంటుంది, అది కూడా నేను ఓపెన్ చేసి చూశాను. సో అదే యాక్సెస్ చేసి చూశాను. అందులో చాలా వన్ ఆఫ్ డెడ్లియస్ట్ వీడియోస్ ఉంటాయి గాయస్. అవన్నీ చూసామంటే మన మైండే ఖరాబ్ అయిపోతుంది. సో అలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ అయితే ఉంటాయి గాయస్ అందులో. సో నేనైతే నా లైఫ్లో వన్ ఆఫ్ ద వియర్డెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద స్ట్రేంజెస్ట్ థింగ్ అంటే అదే అన్నమాట, డార్క్ వెబ్ని యాక్సెస్ చేయడం. సో మీకు ఒకటే చెప్తాను, సో నెవర్ ఎవర్ ట్రై టు యాక్సెస్ ద డార్క్ వెబ్. సో మీరు కనుక యాక్సెస్ చేశారంటే ఖచ్చితంగా మీ డేటా లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దాన్ని అయితే కొన్ని స్టెప్స్ ఫాలో అవుతూ మీ డేటాని మీరు సేఫ్ పెట్టుకొని అయితే మీరు అయితే యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీ అడ్రస్ కనుక ఒక్కసారి డార్క్ వెబ్లో రిజిస్టర్ అయిందంటే మీ అడ్రస్ అనేది ప్రతి ఒక్క స్కామ్కి, ప్రతి ఒక్క క్రిమినల్ యాక్టివిటీకి అయితే యూజ్ చేస్తారు. సో నిజంగా చెప్తున్నాను గైస్, ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ అన్నమాట. సో ఎప్పటికైనా ట్రై చేయకండి. సో దీని గురించి డార్క్ వెబ్ గురించి అయితే ఇంకా చాలా ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దాని గురించి అయితే నేను నెక్స్ట్ మీకు ఎందుకు కావాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఇంకా నెక్స్ట్ పార్ట్ 2లో చేస్తాను అనమాట. సో మీకు పార్ట్ 2 కూడా పెడతాను డార్క్ వెబ్ గురించి. అండ్ గైస్, సో దిస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ రిగార్డింగ్ ద డార్క్ వెబ్. ఇందులో మీకు అన్ని మిస్టీరియస్ వీడియోస్ అండ్ మీకు అన్ని స్ట్రేంజెస్ట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో యూనివర్స్లో అండ్ స్ట్రేంజెస్ట్ థింగ్స్ ఏవైతే వరల్డ్లో ఉన్నాయో
అన్ని కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే మీకైతే ఈ వీడియోస్లో పెడతాను విత్ అండ్ వ్లాగ్స్ కూడా వస్తుంటాయి ఇందులో. సో గైస్ యూ విల్ హ్యావ్ అ గుడ్ కైండ్ ఆఫ్ యూస్ఫుల్ కంటెంట్ అనమాట. సో ఖచ్చితంగా మీకు అయితే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి కంటెంట్ అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్కి. సో ఐ జస్ట్ వాంట్ నో దట్ ఎవరైనా నాలాగే ఎవరైనా మీరు డార్క్ వెబ్ని యాక్సెస్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. బాయ్ బాయ్, జై హింద్.